అక్రిడిటేషన్ కార్డులకు కొత్త రూల్స్ 2016 నాటి పాత నిబంధనలు రద్దు. తెలంగాణ ప్రభుత్వము కీలక నిర్ణయం అన్నమాట. తెలంగాణలోని జర్నలిస్టులకు ఇచ్చే మీడియా అక్రిడిటేషన్ కార్డుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వము కీలక నిర్ణయం తీసుకున్నది. 2016 నాటి పాత నిబంధనలు రద్దు చేసింది. వాటి స్థానంలో తెలంగాణ మీడియా అక్రిడిటేషన్ రూల్స్ 2025ను ఖరారు చేసిందట. ఈ మేరకు జివో ఎంఎస్ నెంబరు 252ను జారీ చేసిందట. కొత్త నిబంధనలోని ముఖ్యాంశాలు ఏమున్నాయట అంటే దానిలో కొత్తగా తీసుకొచ్చిన జివో అక్రిడిటేషన్ కమిటీల కాల పరిమితి, రాష్ట్ర స్థాయి జిల్లా స్థాయి అక్రిడిటేషన్ల కమిటీల పదవీ కాలం 2 ఏళ్ళుగా నిర్ణయించారట. అంటే రాష్ట్ర స్థాయి కానీ జిల్లా స్థాయి కానీ అక్రిడిటేషన్ల కమిటీల పదవి కమిటీ ఉంటుంది కదా, వాళ్ళ పదవి 2 ఏళ్ళ వరకు నిర్ణయించారట. కొత్త కమిటీలు ఏర్పాటయ్యే వరకు పాతవే కొనసాగుతాయట. ఇప్పుడు ఏవైతే ఉన్నాయో అవి కొత్తగా అమలయ్యే వరకు అవి కొనసాగుతాయి అన్నమాట. ఇక అక్రిడిటేషన్ కార్డు, మీడియా కార్డు ప్రభుత్వ సమాచారాన్ని సేకరించేందుకు రిపోర్టర్లకు గుర్తింపుగా అక్రిడిటేషన్ కార్డు ఉపయోగపడుతుందట. ఇక డెస్క్ జర్నలిస్టులకు ఇచ్చేవి మీడియా కార్డులు. ఇవి కేవలం ప్రభుత్వ సంక్షేమాల ప్రయోజనం పొందేందుకు మాత్రమే పనికొస్తాయి. ఇక డిజిటల్ మీడియాకు తొలిసారి నిబంధనలట. డిజిటల్ న్యూస్ మీడియాకు అక్రిడిటేషన్ ఇవ్వాలంటే సదరు వెబ్సైట్కు గత 6 నెలల్లో కనీసం 5 లక్షల మంది యూనిక్ విజిటర్స్ ఉండాలట. రాష్ట్ర వ్యాప్తంగా డిజిటల్ మీడియా కేటగిరీలో గరిష్టంగా 10 కార్డులు మాత్రమే ఇస్తారు. అర్హత ప్రమాణాలు డిజిటల్ మీడియాకి సంబంధించి ఎవరైతే వెబ్సైట్ ఉంటుంది కదా, వెబ్సైట్ సంబంధించి లాస్ట్ 6 మంత్లో 5 లక్షల మంది యూనిక్ విజిటర్స్ ఉండాలట. అంటే ఇంతవరకు ఎవరు చూసి ఉండకూడదు అనమాట. అంటే మొత్తం కలిపి ఒక 5 లక్షల వ్యూవర్స్ దాని లాస్ట్ 6 నెలల్లో చూసి ఉండాలన్నమాట కొత్త వాళ్ళు. సో అట్లా చూసింటే దానికి ఎలిజిబుల్ అన్నమాట. ఇక అర్హత ప్రమాణాలు ఏంటంటే న్యూస్ పేపర్ల కేటగిరీలోకి వచ్చేసరికి కనీసం 2000 ప్రతులు పంపిణీ అవుతున్న దినపత్రికలే అక్రిడిటేషన్ పొందేందుకు అర్హత పొందుతాయి. సో ఇక్కడ న్యూస్ పేపర్లకు వచ్చేసరికి 2000 కాపీలు ఏవైతే ప్రింట్ అవుతాయో వాటికి మాత్రమే అర్హత సాధిస్తారు, వాటికి మాత్రమే ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి కూడా ప్రమాణాలు ఇక్కడ పెట్టడం జరిగింది ప్రింట్ పేపర్. ఇక పీజీఆర్ఐ రిజిస్ట్రేషన్ తప్పనిసరి. ఎలక్ట్రానిక్ మీడియా విభాగంలో చూస్తే శాటిలైట్ ఛానల్ 50% వార్తా కంటెంట్ను కలిగి ఉండాలి. ఇంకా లోకల్ కేబుల్ ఛానళ్ళ రోజుకు కనీసం 3 బులెటిన్లు టెలికాస్ట్ కావాలట. జర్నలిస్టులు స్టేట్ లెవెల్ అక్రిడిటేషన్ కోసం డిగ్రీ విద్యార్థి లేదా 5 ఏళ్ల అనుభవం ఉండాలట. నియోజకవర్గ మండల స్థాయి రిపోర్టర్లకు ఇంటర్ విద్యార్హత తప్పనిసరి అంట. ఇక శాటిలైట్ విషయానికి వస్తే శాటిలైట్ 50 ఛానల్ ఉన్నా కూడా దాంట్లో 50% శాటిలైట్ ఛానల్ ఎన్నున్నా కూడా 50% వార్తలు దాన్ని కంపల్సరీ పెట్టాలన్నమాట. సో దాంట్లో జర్నలిస్టులు స్టేట్ లెవెల్ అక్రిడిటేషన్ అయితే డిగ్రీ క్వాలిఫికేషన్, అదే మండల స్థాయి జిల్లా స్థాయి అయితే ఇంటర్మీడియట్ ఉంటే సరిపోతుందని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఇక ఫ్రీలాన్స్ మరియు వెటరన్ జర్నలిస్టులు 15 ఏళ్ళ అనుభవం ఉన్న ఫ్రీలాన్సర్లు, 30 ఏళ్ళ అనుభవంతో పాటు 58 ఏళ్ళు నిన్న వెటరన్ జర్నలిస్టులు కూడా కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చండి. ఇక ఫ్రీలాన్స్ వెటరన్ జర్నలిస్ట్ అంటే ఆర్టికల్ రాసేవాళ్ళు, ఎడిటోరియల్ పేజ్ రాసేవాళ్ళు, ఇక ఫ్రీలాన్స్ జర్నలిస్టులు, ఫ్రీలాన్స్ ఇట్లా రిపోర్టర్లు, ఇట్లా యాంకర్లు జర్నలిస్ట్గా చేస్తారు కదా, వాళ్ళు 30 ఏళ్ళ అనుభవంతో ఉండాలట. అదేవిధంగా 50 ఏళ్ళు మేళ్ళు నిన్న పర్లేదు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో వీళ్ళు మాత్రము దరఖాస్తు చేసుకోవచ్చండి. ఇక కమిటీల నిర్మాణం రాష్ట్ర కమిటీకి చైర్మన్గా మీడియా అకాడమీ చైర్మన్, కో చైర్మన్గా I&PR కమిషనర్ వ్యవహరిస్తారు. అందులో వివిధ జర్నలిస్ట్ యూనియన్ల ప్రతినిధులు, PCI సభ్యులు ఉంటారు. కమిటీకి చైర్మన్గా జిల్లా కలెక్టర్, మెంబర్ కన్వీనర్గా DPRO ఉంటారట. సో ఇక నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు అని చెప్పేసి కూడా ఇవ్వడం జరిగింది. అక్రిడిటేషన్ కార్డులను దుర్వినియోగం చేసినా, తప్పుడు సమాచారం ఇచ్చినా లేదా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినా కార్డులను రద్దు చేసే అధికారం ప్రభుత్వానికి ఉంటుందట. పోగొట్టుకున్న కార్డుల స్థానంలో డూప్లికేట్ కార్డు కోసము 250 రూపాయలు చెల్లించాలట. ఇక సంస్థలో అర్హులైన జర్నలిస్టులు మాత్రమే అక్రిడిటేషన్కు దరఖాస్తు చేయాలంట. నిబంధనలు అతిక్రమించి ఇతరులకు ఇస్తే సమాచారం తీసుకునే శాఖకు బాధ్యత వహించాలట. సో మొత్తానికైతే రూల్స్ ఇట్లా చేంజ్ చేయడం జరిగింది.